నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని విమాన ప్రయాణికులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు లేని ఎయిర్ కంపెనీల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం లేదా జారీ చేయడం వంటివి చేయవద్దని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికులకు పిలుపునిచ్చిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ మాత్రమే కువైట్లో విమానాలు నడుపుతూ ఉన్నాయి. గల్ఫ్ ఎయిర్ కానీ, ఒమన్ ఎయిర్ కానీ, ఎమిరేట్స్ కానీ, అలాగే ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఆకాశ ఎయిర్ కావచ్చు, ఈ యొక్క విమానాలు ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి ఆయా కంపెనీల విమానాలు నడపడం లేదని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ మాత్రమే అధీకృత కంపెనీలుగా ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది. మిగిలిన విమానయాన సంస్థలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇంకా కార్యకలాపాల అనుమతులు పొందలేదని చెప్పి స్పష్టం చేయబడింది. అలాగే వ్యవహరించిన ఏదైనా లైసెన్స్ లేని కంపెనీ పైన సాహెల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు. ప్రయాణికుల హక్కులను నిర్ధారించడానికి, విమానయాన మరియు ప్రయాణ ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు వాటిపైన తదుపరి చర్యలను తీసుకోవడానికి సాహెల్ యాప్ ద్వారా ఆమోదించబడి ఉండాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇండియాకు వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలన్నా కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి. మిగతా విమాన కంపెనీలలో మీరు టికెట్లు బుక్ చేసుకుంటే కానీ ఇంకా ఆ యొక్క విమాన కంపెనీలకు కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు గల్ఫ్ ఎయిర్ అని చెప్పేసి, ఒమన్ ఎయిర్ అని చెప్పేసి, ఎమిరేట్స్ అని చెప్పేసి ఇండియాకు సంబంధించిన విమాన కంపెనీలకు కూడా ఇంకా అనుమతులు రాలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.